హలో అండి, వెల్కమ్ టు క్రిష్ కార్తి బ్లాగ్స్. సో నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది. మేమైతే ఇప్పుడు మా చెల్లి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నేను ఇంకా మా అమ్మ, పిల్లలు ఇంకా మా చెల్లి ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారనమాట పిల్లలతో. ఇంకా 2 days తర్వాత అయితే నేను మా అమ్మ వెళ్తున్నాం. ఐస్లాండ్ వీడియోస్ కూడా చాలా షూట్ చేశాను. అవన్నీ ఎడిట్ చేసి ఒక్కొక్కటి పెడతాను. ఇక్కడ ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది. మామిడి చెట్టు చూసారా ఈసారి ఎంత మంచిగా కాయలు కాసిందో. ఇవి రసం కాయలంట, అంటే పీచు బాగా ఉండే కాయలంట. ఈ చెట్టు ఏంటంటే ఒక ఇయర్ పంట ఉంటే నెక్స్ట్ ఇయర్ పంట ఉండదు. అలా లాస్ట్ ఇయర్ పెద్దగా కాయలు లేవు. ఈ ఇయర్ అయితే చెట్టు నిండా మొత్తం అసలు గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి. ఎంత బాగుంది కదా చూడటానికి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతైనా సమ్మర్ హాలిడేస్లో మనం ఎంజాయ్ చేసినంత వాళ్ళు చేయలేరు అనుకోండి. కాకపోతే ఆ మెమరీస్ వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయని చెప్పి నేను ఇక్కడికి పంపిస్తూ ఉంటాను. ఇండివిజువల్ హౌస్లో బాగా ఆడుకుంటారు వాళ్ళు. మనం కూడా చిన్నప్పుడు ఇలా ఐస్ క్రీమ్ బండి వెంట పడి తీసుకునే వాళ్ళం కదా, అది గుర్తొచ్చింది నాకు. Recreating a photo from the past. దేవాంశ్ లేడా? మరి వాడిని తీసే వెనకాల నుంచి. అమ్మ వాడిని ఎత్తుకోమ్మా కొంచెంసేపు. ఈవినింగ్ ఇంకా మా అమ్మ పైకి వెళ్ళి జాజి పూలు కోస్తుందన్నమాట. అంటే మొగ్గలు అవన్నీ తీసి మాల కింద కనకాంబరాలు కూడా ఉన్నాయి. అది మరవము ఇంకా జాజి పూలు అవి కలిపి మాలలాగా కడుతుంది అన్నమాట. మా ఊర్లో కూడా మేము చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కదా, ఎన్ని మొగ్గలు వచ్చేటివో జాజి మొగ్గలు. ఆ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు చూస్తుంటే మా అమ్మ కోయటం. ఇంకా నైట్ ఏమో పింకీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రవళి వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళైతే బ్రావో అని ఈ డాగ్ని పెంచుకుంటున్నారు. సో దాంతో ఫుల్ టైం పాస్ అయ్యింది బాగా. బ్రావో బ్రావో ఆగు. పిన్ని ప్లీజ్ పిన్ని నా దగ్గర పెట్టద్దు పిన్ని. అమ్మకి ఇవ్వు పిన్ని. తినేస్తాడు బేట, మళ్ళీ మమ్మీ మీద దూకుతాడు. అందుకోసం వెళ్ళిపోతున్నది. బ్రావో బ్యాగ్ ఇచ్చి. బ్రావో బ్యాగ్ ఇచ్చేనా? బ్యాగ్ ఇచ్చేనన్నా ప్లీజ్. బ్రావో బ్రావో బ్రావో.
వాళ్ళు పట్ట నీకు పూలు పెట్ట అమ్మ చికెన్ బనానా పెడితే చూస్తాడు. ఇంకా వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అవుతూ రత్నదీప్లో కొన్ని కావాల్సినవి పెరుగు అలాంటివి ఉన్నాయి, అవి తీసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట. పాస్ ఇది తీసుకో బార్బీది ఇప్పుడు. ఏం తీసుకుంటున్నావు? జస్ట్ చూస్తున్నాను. ఓ మై గుడ్ పీస్ అంట ఇది. ఓ మై గాడ్, దిస్ ఇస్ లైక్ cereals, dry fruits and nuts. It's good. I dropped it. So what should I get? Should I get something useful? దేవాంశ్ నెక్స్ట్ నేను డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను, చూడండి. లాస్ట్ వీడియోలో నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా, వీటితో కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తానని. సో అందులో కొన్ని అయితే నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇది నేను వేసుకున్న డ్రెస్, ఇది ఇక్కత్ కాటన్ ఫ్యాబ్రిక్, ఇలా స్మోకింగ్ మోడల్లో డిజైన్ చేశాను. అండ్ ఇప్పుడు యోకట్ మోడల్ కుర్తీస్ ట్రెండింగ్గా ఉన్నాయి కదా, అంటే పర్ఫెక్టింగ్ బాగుంటుందని చెప్పి ఈ మోడల్లో స్టిచ్ చేశాను. దీనికి ప్యాంట్ అండ్ టాప్ రెండు సేమ్ అనమాట, సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి స్టిచ్ చేశాను. సో నాకు ఈ మోడల్కి అయితే 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. సో బాగుంది, చాలా బాగుంది, ఎంత కంఫర్టబుల్గా ఉందో. నేను ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి వీడియో చేస్తున్నా, హైదరాబాద్లో ఉన్నాను, చాలా వేడిగా ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ టైం చూపించిన ఫ్యాబ్రిక్స్ మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్నా, వాటితో డిజైన్ చేసినవి. అండ్ ఇదొకటి, ఇదేమో కాటన్ ఫ్యాబ్రికే, కలంకారీ కాటన్. నాకు ఈ ప్రింట్ చాలా ఇష్టం అని చెప్పాను కదా. సో నెక్ మాత్రం ఇలా డిజైన్ ఇచ్చాను. ఇప్పుడు స్కాలప్స్ చాలా ట్రెండింగ్ కదా నెక్ ప్యాటర్న్స్, సో స్కాలప్ డిజైన్ నెక్. అండ్ ఈ కుర్తీలో ఈ క్లాత్ మిగిలింది నాకు కొంచెం, సో ఇలా వెనకల టైయింగ్ ఇచ్చాను, కొంచెం ట్రెండీగా ఉంటుంది కదా ఇలా. సో ఇందులో కూడా మెరూన్ ఉంది కాబట్టి బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ చిన్న పఫ్ స్లీవ్, ఎల్బో స్లీవ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ మోడల్, ఇదంతా ఫ్రిల్స్. అండ్ ఫ్రిల్స్ కాకుండా నేను స్లిట్ ఇచ్చాను, నాకు సైడ్కి ఇలా స్లిట్ ఉంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఫ్రిల్ అయితే మనకి ఇలా స్ట్రైట్గానే ఉండిపోతుంది వేసుకున్నప్పుడు. ఇలా స్లిట్ పెట్టుకుంటే ఫ్రిల్స్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ వరకు క్లోజ్ చేయాలి, లైక్ వేస్ట్ నుంచి 4 ఇంచెస్ కిందకి క్లోజ్ చేసేసి అక్కడి నుంచి ఇలా స్లిట్ పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. నేను అన్ని గేర్ మోడల్ ఉన్న ఫ్రాక్స్ అన్నీ కూడా ఇలా స్లిట్టే పెడతానమాట. గేర్ మాత్రం విడ్త్ చాలా ఉంటుంది, ఇది అరౌండ్ 2 మీటర్స్ పైనే విడ్త్ తీసుకున్నాను. సో నాకు ఈ డ్రెస్కి అయితే 3 మీటర్స్ క్లాత్ పట్టింది. చాలా బాగుంది, వేసుకుంటే ఈ సమ్మర్కి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక ఐడియా మీకు చెప్తాను, మీరు 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ట్రెండింగ్గా వస్తున్నాయి కదా నైటీస్, మంచి ఇట్లానే ఇంకొంచెం ఒక 4-5 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నారనుకోండి
నైటీలా కూడా దీన్ని మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్ పెట్టుకోవాలి. మనకి ఈ రేంజ్లో అయితే బయట నైటీస్ ఎక్కడ దొరకవు. ఇంత ట్రెండీ నైటీస్ అయితే ఎక్కడ దొరకవు. ట్రై చేసి చూడండి ఈ మోడల్. కాకపోతే నైటీకి బాడీ లెంత్ కొంచెం పెంచాలి అండ్ ఈ విడ్త్ కొంచెం పెంచాలి. వెనకాల టైయింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఫిట్టింగ్ కావాలి అనుకున్న వాళ్ళు నైటీస్కి కూడా టైయింగ్ మోడల్ పెట్టుకోవచ్చు. నేను వీటి ఒక్కటైతే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో షూట్ చేశాను. నేను అప్డేట్ చేస్తా ఏ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఇది మా చెల్లి చేయించుకునింది. తను నా దగ్గర ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసి ఇలా స్టిచ్ చేయించుకుంది అనమాట. తనకు కూడా ఈ మోడల్ నచ్చింది. సో ఇదే స్టిచ్ చేసే అని చెప్పింది. సో ఇలాగే తనకు కూడా ఇట్లా స్కాలప్ నెక్, వెనకల టైయింగ్, ఎల్బో స్లీవ్స్, అండ్ సైడ్కి స్లిప్స్, అండ్ ఇది కూడా గేర్ 2.25 ఉంటుంది. సో ఓవరాల్గా దీనికి కూడా 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే పట్టింది. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ 3 అయితే ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేశాను. మీకు షేడెడ్ నెట్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సో మా పాపకు డిజైన్ చేస్తా అని చెప్పాను కదా. సో అది మంచి కనకాంబరం అండ్ లావెండర్, డిసెంబర్ పూలు అంటారు తెలుసా, ఆ పూల కాంబినేషన్ ఎంత బాగుంది కదా. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడంతా వర్క్ వస్తుంది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది మా పాపకు అనమాట. తను స్లీవ్లెస్ వేసుకోదు. సో చిన్నపిల్లలు ఎవరైనా స్లీవ్లెస్ వేసుకోరు, ఇష్టపడరు అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా. ఇదైతే యాక్చువల్గా స్లీవ్లెస్ టాపే అనమాట. కానీ ఫ్రంట్ మాత్రం ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసాను. సో బ్యాక్ ఏ ఉండదు. కావాలంటే బ్యాక్ కూడా ఇచ్చేసుకోవచ్చు, నాకు అవసరం లేదు అనిపించింది. సో స్లీవ్లెస్ వేసుకొని ఫీల్ ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి ఈ ఫ్యాబ్రిక్. ఈ సమ్మర్లో మ్యారేజ్ సీజన్ కదా. సో ఇలాంటివి వేస్తే పిల్లలు చాలా బ్రీతీగా ఫీల్ అవుతారు. ఇదొకటి. సేమ్ ఇదే బ్లూ షేడ్. సో ఇది ఇలా చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చేసాను. ఇది కూడా స్లీవ్లెస్ వేసుకున్న ఫీల్ ఉండదు, కానీ బాగుంటుంది. అండ్ ఇక్కడ వర్క్ వచ్చేస్తుంది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. నేను చూపిస్తాను వర్క్ కూడా చేసేటప్పుడు మీకు. సో ఇవి నేను లాస్ట్ టైం చూపించిన ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేసినవి. దాంతోపాటు నేనైతే మా పిల్లలకి డిజైన్ చేశాను, కానీ అవి నా పేజ్లో కూడా డిస్ప్లే చేశాను సేల్ కోసం. ఇలాంటి ఫ్యాబ్రిక్తో మా చెల్లి శారీ తీసుకుంది అనమాట. తను శారీ చేయించుకుంది. సో వర్ణికకు కూడా ఇలా ఫ్రాక్ స్టిచ్ చేయించింది. ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇలాంటివి కూడా ఈ సమ్మర్లో పిల్లలకి. లోపల కాటన్ లైనింగ్ వేసాం కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదొకటి. అండ్ ఇదేమో కిచ్చుకి స్టిచ్ చేశాను నేను. ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కదా, బ్లూకి పింక్, లైట్ బ్లూకి పింక్ అనమాట. సో ఇలా స్లీవ్స్ స్లీవ్లెస్ వేసుకొని వాళ్ళు కూడా ఎంత మంచిగా స్లీవ్లెస్ లాంటి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా అలాంటిదే. ఇది కూడా చాలా బాగుంది. కిచ్చు వేసుకునింది, ఫోటో కూడా తీసాను, నేను చూపిస్తాను మీకు. సో ఇవి నేను లాస్ట్ టైం ఒక 10 వరకు చూపించినట్టున్న ఫ్యాబ్రిక్స్. అవన్నీ కూడా ఒక్కొక్కటి స్టిచ్ చేస్తాను, మీకు అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.